ఈరోజు వాక్య ధ్యానం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. తన సన్నిధిని ప్రకాశింపజేసి దేవుడు తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు. అంటే మన జీవితంలో చీకట్లు తొలగిపోతాయి. మరి మనలో ఉన్న గందరగోళంలో తొలగిపోతాయి. మనము దేవుని సన్నిధిని వెలుగును చూడగలుగుతాం. అంటే దేవుడు మనతో ఉన్నాడని స్పష్టంగా మనకి గుర్తన్నమాట. మనల్ని కరుణిస్తాడు దేవుడు, మనపై దయ చూపిస్తాడు, మన తప్పిదములను క్షమిస్తాడు, మన బాధలను, మన ఇబ్బందులను, మన ఇరుకులను ఆయన గుర్తించి మనల్ని విడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా దేవుని సన్నిధి మన మీద ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడన్న సంగతి నేను మరవకూడదు. చీకటిని ఆయన వెలుగ్గా చేయగలడు, బాధను ఆనందంగా సంతోషంగా మార్చగలడు. దేవుని కరుణ ఎప్పుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి మనము ఒంటరిమి కాదని తెలుసుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, బంధువులు బలగము చుట్టుముట్టు ఉన్నవారు అందరూ స్నేహితులుగానే భావిస్తూ ఉన్నప్పుడు మరొకసారి వారికి బాధ కలిగినప్పుడు మాకెవ్వరూ లేరు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఎవరూ లేనిదే వీరందరూ ఎవరు? మరి అందరూ ఉన్నప్పటికీ నీకు సంపూర్ణముగా నిన్ను ఆనందముతో నింపగలిగిన వాడు దేవుడు ఒక్కడని తెలుసుకొని, నేను ఒంటరిని కాదు, నాతో దేవుడు ఉన్నాడు అని నేను నమ్మాల. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాటలు, నాతో చెప్తున్న మాటలు ఏమిటంటే, ప్రభు యొక్క సన్నిధి నిత్యము మనపైన ప్రకాశిస్తుందని, ఆయన కరుణతో మనల్ని నడిపిస్తాడని నమ్మి విశ్వసించి ప్రార్థించాల. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన ప్రభువా, నీ సన్నిధిలో మా జీవితము ఎప్పుడు ప్రకాశించులాగున మమ్మందరిని నీ కరుణతో నింపమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.